ఎస్ రైట్ నౌ అల్లు అర్జున్ కేసుకు సంబంధించి హైకోర్టులో వాదనలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. మరోవైపు చెంచల్ కూడా జైలుకు తరలించారు బన్నీని. అయితే ఇక హైకోర్టు నుంచి మరింత అదనం సమాచారం అందించడానికి మా క్రైమ్ కరెస్పాండెంట్ అమర్ సిద్ధంగా ఉన్నారు. అమర్, హైకోర్టులో వాదనలు ఎన్ని గంటల వరకు జరిగేటువంటి ఛాన్స్ ఉంది? ఇంకా జరుగుతూనే ఉన్నాయంటున్నారు. ఆల్రెడీ నాంపల్లి కోర్టులో కూడా ఈరోజు 2 గంటల పాటు సాగాయి వాదనలు. సో ఇప్పుడు హైకోర్టులో జరుగుతున్న వాదనలు అవుట్కమ్ ఏం వచ్చే పరిస్థితి ఉంది? ఏమనిపిస్తోంది? రమణబాబు, తెలంగాణ హైకోర్టులో అల్లు అర్జున్ దాఖలు చేసినటువంటి ఇటు క్వాష్ పిటిషన్ పై వాదనలు కొనసాగుతా ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పటివరకు 2 గంటలు కావస్తుంది. 2 గంటల నుంచి కూడా వాదనలు సుదీర్ఘంగా కొనసాగుతాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటు నిరంజన్ రెడ్డి అల్లు అర్జున్ తరఫున ఈ వాదనలు కొనసాగిస్తున్నాడు. సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి ఆ సమయంలో పోలీసులు అక్కడే డ్యూటీలో ఉన్నారని కూడా అన్ని చోట్ల రాశారు అని కూడా నిరంజన్ కొన్ని పత్రికలకు సంబంధించిన ఎవిడెన్స్ ను హైకోర్టు న్యాయమూర్తి ముందుంచాడు. అయితే పోలీసులు అక్కడే ఉన్న ఘటన జరిగింది కాబట్టి పోలీసులు ఎందుకు నిందితులుగా చేర్చలేదు పోలీసులను అనే అంశాన్ని, అంటే నిరంజన్ రెడ్డి పూర్తిలో ఈ వాదన అయితే వినిపించారు. విచారణకు అల్లు అర్జున్ సహకరిస్తారు, ఆయన ఎక్కడికి పోరు అనే అంశాన్ని న్యాయమూర్తి ముందుంచాడు. అయితే పలు జడ్జిమెంట్లకు సంబంధించి వాటి ప్రకారం అల్లు అర్జున్ ని రిలీజ్ చేస్తే మీకు ఉన్న అభ్యంతరం ఏంటి అని కూడా పోలీసులను హైకోర్టు ప్రశ్న అడిగింది. అయితే ఆల్రెడీ రిమాండ్ అయ్యాక ముందస్తు బెయిల్ యాక్ట్ వర్తించవు అనే అంశాన్ని ప్రభుత్వం తరపు న్యాయవాది ఒకవైపు వాదన అయితే వినిపించారు. అయితే కనీసం అంటే ఐఏ పిటిషన్ సంబంధించిన రూపంలో బెయిల్ ఇవ్వాలని కూడా వాళ్ళు కోరుతున్నారని హైకోర్టు పోలీసులను అడిగే ప్రయత్నం చేసింది. అయితే ఇందులో అసలు రిమాండ్ రిపోర్ట్ లేకుండానే బెయిల్ ఎలా మూవ్ చేస్తారన్న అంశాన్ని ప్రభుత్వం తరపున న్యాయవాది ఈ వాదనలు అయితే వినిపించారు. ఐఏ పిటిషన్ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన బెయిల్ ఇచ్చిన జడ్జిమెంట్స్ ఉన్నాయి కదా అంటూ కూడా హైకోర్టు దీనికి సంబంధించిన వ్యాఖ్యానించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పుడు అల్లు అర్జున్ ని రిలీజ్ చేస్తే మాత్రం మీకు ఉన్న అభ్యంతరం ఏంటి అన్న ప్రశ్నను హైకోర్టు అయితే లేవనెత్తింది. ఇంకా దీనిపై సుదీర్ఘంగా ఇటు ప్రభుత్వం తరపు న్యాయవాది కావచ్చు, ఇటు అల్లు అర్జున్ తరపున న్యాయవాది, ప్రస్తుతం హైకోర్టు న్యాయమూర్తి మధ్యలో ఇంకా వాదనలు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. అసలు ఈ కేసు ఏ విధంగా అల్లు అర్జున్ కి అప్లికేబుల్ అవుతుందన్న అంశాన్ని హైకోర్టు ప్రస్తావిస్తూ దీనిపైనే వాదనలు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తానికి చూసుకుంటే ఇంకా ఈ వాదనలు అనేవి ఇంకో అరగంట సేపు కొనసాగే అవకాశం ఉన్నది. ఆ వాదనల అనంతరం కీలకమైన తీర్పు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా కనపడుతుంది. ఎందుకంటే ఇప్పటికే అల్లు అర్జున్ సంబంధించిన పాజిటివ్ గానే పూర్తిగా రెస్పాండ్ అవుతుంది న్యాయస్థానం. దీనిపై మరి ఏ విధంగా హైకోర్టు రెస్పాన్స్ ఇస్తుంది, మరి కాసేపట్లోనే ఏదైతే ఇప్పటికే రిమాండ్ అల్లు అర్జున్ కి విధించడం, ప్రస్తుతం సెంట్రల్ కూడా జైలుకి కొద్దిసేపటి క్రితం అల్లు అర్జున్ ని పంపించిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఈ కోర్టుకు సంబంధించి హైకోర్టు ఏ విధంగా ఉత్తర్వులు ఇస్తుందనే తీర్పిస్తుంది అనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారిందని చెప్పుకోవచ్చు. ఓకే, ప్రస్తుతానికి చూస్తే కనుక సెక్షన్ 105 మీద సర్వత్రా చర్చ జరుగుతోంది. ఆల్మోస్ట్ ఆల్ మనం ఇంతకుముందు కూడా నాంపల్లి కోర్టు వద్ద సీనియర్ అడ్వకేట్ మాట్లాడడం విన్నాం. 200% ఈ కేసు నిలబడదు, ఖచ్చితంగా అల్లు అర్జున్కు అటువంటి ఇంటెన్షన్తో మాత్రం థియేటర్కు వెళ్ళలేదు అని చాలా ఘంటాపదంగా చెప్తున్నారు ఆయన. ఎలా అర్థం చేసుకోవచ్చా, మరి ఏమనిపిస్తోంది? ప్రస్తుతానికైతే 105 సెక్షన్ ప్రకారం చూసుకుంటే మరణానికి కారణమయ్యే వాళ్ళనే బాధ్యులుగా ఈ సెక్షన్ లో వేస్తారు. 5 నుండి 10 సంవత్సరాల వరకు ఈ శిక్ష ఉంటుంది. దీన్ని కాగ్నిజబుల్ గా అంటారు. ఎందుకంటే ఎవరైతే మరణానికి కారణమయ్యే కారకులు ఉంటారో వారిపైన మాత్రమే 105 సెక్షన్ విధిస్తారు. దీన్ని నాన్ బుల్బుల్ సెక్షన్. అందుకే ప్రస్తుతం నాంపల్లి కోర్టులో ఎంత వాదించినా కూడా అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు వాదనలు వినిపించినా కూడా పట్టించుకోకుండా, ఎందుకంటే కాగ్నిజబుల్ ఇటు నాన్ బెయిలబుల్ కేసు కావడంతో ప్రస్తుతం అల్లు అర్జున్ కి అయితే రిమాండ్ విధించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ముఖ్యంగా అల్లు అర్జున్ తరపు న్యాయవాది ఒకటే డిమాండ్ చేస్తున్నాడు. ఏదైతే తప్పుడు కేసును పోలీసులు పెట్టారు, రిమాండ్ రిజెక్ట్ చేయాలన్న అంశాన్ని ఇటు హైకోర్టులో కూడా వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో మరి హైకోర్టు కూడా ప్రస్తుతానికి అల్లు అర్జున్ కి పాజిటివ్ గా స్పందిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే మధ్యంతర హైకోర్టులో వాదనలు కూడా ముగిసినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు